నమస్తే వార్తలకు స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొత్త పన్నుల తీర్మానాన్ని ఆమోదించిన జీవీఎంసీ అధికార పక్ష కార్పొరేటర్లు అధికార పక్ష తీరుపై మండిపడ్డ టీడీపీ జనసేన సిపిఐ సిపిఎం కార్పొరేటర్లు ప్రజలపై అధిక భారం మోపే కొత్త పన్నులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన జనసేన నేతలు కోన తాతారావు బొడ్డేపల్లి రఘు కరోనా కష్టాల నుంచి తేరుకొని ప్రజలపై అధిక పన్నులు వేస్తారా అని ప్రశ్న మోసకారి వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్న టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పెంచిన ఇంటి పన్ను చెత్త పన్ను ఉపసంహరించాలని డిమాండ్ విశాఖ వచ్చే హక్కు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు లేదన్న వామపక్షాల నేతలు జగ్గునాయుడు గంగారావు ఇంకా ఎన్ని కంపెనీలు అమ్మేస్తారని మండిపాటు పెంచిన ఇంటి పన్ను ఆస్తు పన్నులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన అఖిల పక్షాలు అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించిన పోలీసులు డీటెయిల్స్ లోనికి వెళ్దాం. జీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ ప్రవేశపెట్టిన ఇంటి పన్ను చెత్త పన్నుల ముసాయిదా బిల్లు తీర్మానాన్ని ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో అధికార వైసీపీ సభ్యులు ఆమోదించారు. మేయర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిల్లుపై చర్చ జరిపారు. బిల్లు ఆమోదానికి టీడీపీ జనసేన సిపిఎం సిపిఐ వ్యతిరేకించినప్పటికీ నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 0.12% పన్నులు పెంచుతూ మేయర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అధికార పార్టీ మెజారిటీ సభ్యులు ఆమోదించడంతో కొత్త పన్నుల విధానానికి నాంది పలికింది. అధికార పక్షం ఆమోదంతో బిల్లులు అమల్లోనికి రావడంతో విపక్ష ప్రతిపక్ష వామపక్ష సభ్యులు మేయర్ పొడియం వద్దకు చేరుకుని బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను చెత్త పన్ను పెంపు వ్యతిరేకిస్తూ టీడీపీ నగర కమిటీ టీడీపీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పెంచిన ఇంటి పన్ను ఉపసంహరించుకోవాలని జీవో నెంబర్ 198 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా విపత్తు నుంచి తేరుకోని ప్రజలపై ఇంటి పన్ను చెత్త పన్ను రూపంలో అధిక మొత్తంలో వసూలు చేసే ప్రక్రియను ముసాయిదా బిల్లుగా పెట్టడం దారుణమన్నారు. ఎన్నికల్లో ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి గెలిచిన తర్వాత గెలిపించిన వారి నెత్తినే వైసీపీ ప్రభుత్వం భస్మాస్ముర హస్తం ప్రయోగిస్తోందని విమర్శించారు. తక్షణమే 198 బిల్లులు ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. ఆస్తి విలువ ఆధారంగా ఇచ్చినటువంటి పన్ను ఉందో అదేవిధంగా చెత్త మీద పన్ను ఉందో దాన్ని వెంటనే రద్దుపరచాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మిత్రపక్షాలతో మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఎసెట్ క్రియేషన్ చేతగాక, అంటే సంపద సృష్టించడం చేతగాక, పాత రోజుల్లో ఉన్నటువంటి రాజులు పరిపాలన చేతగాక పేద ప్రజల మీద భారం వేసేటట్టు పన్ను భారం వేసి పరిపాలన చేస్తున్నారు. ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి సంపద సృష్టించడం చేతగాక పేద ప్రజల మీద మధ్యతరగతుల మీద ఈ పన్ను భారం వేసి తాను ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకి మూచేద్దామనే ఆలోచన చేస్తున్నాడు. ఇది చాలా దారుణం. మీరు వెంటనే ఏదైతే ఈ ఆస్తి విలువ ఆధారంగా పెంచినటువంటి పన్ను ఉందో వెంటనే ఉపసంహరించుకోవాలి. చెత్త పైన వైసీపీ ప్రభుత్వం దొడ్డిదారిన ముసాయిదా బిల్లులు పెట్టి అప్రజాస్వామ్యంగా ఆమోదించుకునే ప్రజలపై అధిక భారం మోపుతుందని టీడీపీ జనసేన సిపిఎం పార్టీల ఫ్లోర్ లీడర్స్ మండిపడ్డారు. ఇంటి పన్ను పెంపుపై మేయర్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో ఇంటి పన్ను బిల్లును విపక్ష ప్రతిపక్ష వామపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా మెజారిటీ అధికార పార్టీ సభ్యులు ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష విపక్ష వామపక్ష పార్టీల కార్పొరేటర్లు మేయర్ పొడియంను ముట్టడించి బైఠాయించారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన సిపిఎం ఫ్లోర్ లీడర్స్ పీలా శ్రీనివాస్, పీతల మూర్తి యాదవ్, గంగారావు మాట్లాడుతూ బిల్లు ఆమోదించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కార్పొరేటర్గా మేము అందరం గెలిచాం. ప్రజలు మమ్మల్ని ఎన్నుకునేది ఎందుకంటే ప్రజల కోసం పట్టించుకునే నాయకుడే ప్రజానాయకుడు. ఆ నాయకత్వం లేకుండా ఈవేళ మేయర్ గారి దగ్గర నుంచి ఈవేళ సభ్యులందరూ కూడా ఈవేళ వెళ్ళలేని పరిస్థితిలో మేము చెప్పాం, విధానాలు చెప్పాం. విధానాలన్నీ చెప్తే విధానాలకి సమాధానం కాదు చెప్పలేని పరిస్థితిలో ఈవేళ కార్పొరేషన్లో ఈవేళ కౌన్సిల్లో జరిగే విధానం మీ అందరూ కూడా వీడియోల ద్వారా చూశారు. ఈవేళ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మేరీ గారు భయపడిపోయి వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? తప్పు చేస్తున్నారనేనా? ఈ విశాఖపట్నం ప్రజల్ని పన్ను భారంలో భయపించినందుకు ఇదొక మార్గాన్ని తీసుకొని భయపడుతూ లెగిసిపోయి సడన్గా అనౌన్స్ చేసి అడ్డుదారిని వెళ్ళే పరిస్థితి విశాఖపట్నానికి సిగ్గుచేటు. విలువ ఆధారిత పన్ను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ విశాఖ మహానగర ప్రజలపైన ఈ భారం మోపిందో ఖచ్చితంగా విశాఖ ప్రజలు వైకాపా కార్పొరేటర్లని, వైకాపా ఎమ్మెల్యేలని, అలాగే మేయర్ని తరిమి కొట్టేటువంటి రోజులు 24 గంటల్లో మొదలైపోతూ ఉన్నాయి. ఖచ్చితంగా అడ్డగోలుగా దొడ్డిదారిలో చట్టాలను చేసి ఇవాళ నవరత్నాల కోసం విశాఖ ప్రజల మీద పన్నుల భారం మోపడం ఎంతవరకు సమంజసం అని చెప్పి 15% బాగా పెరుగుతుంది. ఈ పెరుగుదలని వాళ్ళు ఆ నుంచి దీనివల్ల విశాఖ నగరం బాగా అభివృద్ధి అవుతుంది, విశాఖ ప్రజలు చెల్లించుకోగలరనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను అంశంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపు ప్రజలపై అధిక భారం మోపుతుందని ప్రతిపక్ష, విపక్ష, వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈ సందర్భంగా కౌన్సిల్లో ఇంటి పన్ను పెంపుపై జరిగిన ప్రత్యేక సమావేశానికి వ్యతిరేకంగా జీవీఎంసీ గేటు బయట టీడీపీ, సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీలు బైఠాయించి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ సందర్భంలో మూసి ఉన్న జీవీఎంసీ ప్రధాన ద్వారం ఎక్కి వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పలు స్టేషన్లకు తరలించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది, సామాజిక న్యాయానికి ప్రతిరూపాలైన ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులదేనని సిఎఫ్టియుఐ జాతీయ అధ్యక్షులు ఎన్ కనకారావు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మోడీ సర్కారు మొండిగా వ్యవహరించడం భావ్యం కాదని మండిపడ్డారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 128వ రోజు కొనసాగాయి. దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం కనకారావు మాట్లాడారు. రాష్ట్రానికి వెన్నుముక లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితిలోనూ ప్రైవేటు పరం కానివ్వబోమన్నారు. అవసరమైతే మరో సమరానికి సిద్ధమని స్పష్టం చేశారు. ప్లాంట్ పరిరక్షణకు ఎటువంటి త్యాగాలకైనా వెనుకాడేదే లేదని హెచ్చరించారు. 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసే హక్కు మోడీ సర్కారుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఐటీయూసీకి ఎఫిలేటెడ్ ఏంటంటే కార్మిక సంస్థ మా అపీల్ ఏంటంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈరోజు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా తీసివేయబడుతుందో బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో. ముఖ్యంగా స్టీల్ ప్లాంటు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఒక కర్మాగారం, ఒక తెలుగు వాళ్ళకి ఒక ఆత్మగౌరవానికి ఒక చిహ్నం. ఇలాంటి దాన్ని ఏమీ కాకుండా వాళ్ళు ఏంటంటే సేల్ చేస్తాం, 100% స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేస్తామని రెస్పాన్సిబుల్ స్టేట్. పన్ను పెంపే అజెండాగా జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో ఆస్తి, చెత్త పన్నుల పెంపు నిరసిస్తూ సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీలు జీవీఎంసీ మెయిన్ గేటు వద్ద ధర్నా చేపట్టాయి. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆస్తి, చెత్త పన్నుల పెంపు జీవోలు జారీ చేయడంపై మండిపడ్డాయి. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం నాయకులు పైడురాజు, కుమార్ మాట్లాడారు. ఆస్తి మూల విలువ ఆధారంగా పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై వారు తీవ్రంగా మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలపై ఇలా పన్నుల భారం మోపటం భావ్యం కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా స్థానిక సంస్థల యొక్క అధికారాలన్నీ లాక్కొని 198 జీవోను తీసుకొని వచ్చి మీరు ఆస్తి విలువ ఆధారంగా ఏదైతే మార్కెట్ మూలధనం ఆధారంగా ఇంటి పన్నులు
చెల్లించాలి అని చెప్పి మున్సిపల్ చట్టాన్నే మార్పు చేయడం అనేది జరిగింది. ఇది పచ్చి దుర్మార్గం. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని 198 జీవో ఏదైతే ఉందో ఆ జీవోని రద్దు చేయాలని చెప్పేసి ముందుగా వామపక్ష పార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున జీవీఎంసీకి ఎన్నికలు జరిగి 6 నెలలు కూడా కాలేదు. కేంద్ర ప్రభుత్వం పట్టణ సంస్కరణల పేరుతోని మీరు అప్పులు చేసుకోవడానికి పట్టణ ప్రజల మీద భారాలు వేయండి అని ఉచిత సలహా ఇస్తే కేసులు పేరు చెప్పి భయపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఓటుకు నేటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలపై ఆర్థిక భారాలు మోపి నగర ప్రజల మీద 100% పన్నులు పెంచి ఆస్తి మూలధనం విలువ ప్రకారం ఇంటి పన్నులు పెంచి భారాన్ని మోపుతున్నారు. మూల విలువ ఆధారిత ఇంటి పన్ను, చెత్త పన్ను విధిస్తూ ప్రజలపై అధిక భారం మోపటం దారుణమని జనసేన పశ్చిమ నియోజకవర్గం నాయకులు పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జనసేన అడ్డుకొని తీరుతుందని వీటిలి న్యూస్ కి తెలిపారాయన. ఇప్పుడు మనకి ఉద్యమానికి సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి అనేక ఉద్యమాలు చేసినటువంటి శ్యామ్ కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఈ ఉద్యమం సంబంధించి ఆస్తి పన్ను ఏ విధంగా రద్దు చేయించుకోగలరు అడిగి తెలుసుకో. చెప్పండి శ్యామ్ గారు, మీరు అనేక ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. గతంలో నిరుద్యోగ ఉద్యమం కానీ ఇతర ఉద్యమాల్లో అది ఆస్తి పన్ను, చెత్త పన్ను ఆల్రెడీ ముసాయిదా బిల్లు కూడా మొత్తం ఆమోదానికి సిద్ధంగా ఉంది. దీన్ని జనసేన ఏ విధంగా అడ్డుకుంటుంది? మీరు ఎటువంటి ప్రొటెస్ట్ చేస్తారు? ఈరోజు ప్రభుత్వ వైఖరి మొండి వైఖరిగా ఉంది. ఎందుకంటే చూస్తున్నాం, ఎందుకంటే అసెంబ్లీలో కూడా ఎక్కువ సీట్లు 151 సీట్లు ఇచ్చారు. అలాగే ఇక్కడ మన జీవీఎంసీలో కూడా జనాలు వీళ్ళు నమ్మి 58 సీట్లు ఇస్తే ఈరోజు 58 మంది కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు? ప్రజలు ఓట్లపై గెలిచి ఈరోజు ప్రజలపై భారం మోపేయడానికి ముందుకు సపోర్ట్ చేస్తారా, ప్రజలకే సపోర్ట్ చేస్తారా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది కానీ ఈ ముసాయిదా కానీ బిల్లు ఏదైతే పాస్ అయ్యిందో దాని మీద వామపక్షాలు అన్నీ కూడా మేము అందరం కూడా కలిసి ఇంకా తీవ్రత చేసి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల చేత ఇంటి పన్ను ఏదైతే పెంచుతున్నారో దాన్ని కట్టనివ్వకుండా జనాల్లో అవగాహన తీసుకొస్తాం. ఎందుకంటే ఒక డీవియేషన్స్ లేకుండా ఏదైతే స్థలం ఉందో స్థలం వాల్యూ మీద ఈ పన్ను ఏదైతే పెంచుతున్నారో అది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఈ రోజు ఇంటి పన్ను 200-300 రూపాయలు ఉండేది, ఈరోజు 5,000 రూపాయల దాకా కూడా ఇంటి పన్ను పెరగడం జరుగుతుంది. ఒక సాధారణ మనిషి 5,000 రూపాయలు ఇంటి పన్ను కట్టాలంటే ఎంత దారుణమైన విషయం అది. ప్రజల్లోకి మీరు ప్రజల ఓట్లు వేసి గెలిచిన మీ ప్రభుత్వం ఈరోజు ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు సహకరించడం మానేసి ఈరోజు వాళ్ళకి ఏదైతే భారం పెరుగుతుందో ఆ భారాన్ని మీరు పెంచుతున్నారంటే మీరు కంపల్సరీగా రాబోయే రోజుల్లో దీని మీద బుద్ధి చెప్తారు ప్రజలు. మీకు అందరికీ కూడా బుద్ధి వస్తుంది కంపల్సరీగా. ఎందుకంటే ఈ జీవో వల్ల చాలా ఇబ్బంది పడతారు. 480 కోట్ల రూపాయలు పైన ఈ విశాఖ జిల్లాలోనే అమలు జరుగుతుంది. దీంట్లో తరతరాల నుంచి వచ్చే ఇల్లులకు కూడా ఒక వాల్యూ 200 రూపాయలు ఉన్నది ఈరోజు 5,000 రూపాయలు అవుతుంది. వాడు సాధారణంగా పని కూడా లేని ఈరోజు కరోనాతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ కరోనా టైంలో ఎటువంటి రూల్స్ ప్రకారం కూడా ఇంటి పన్నులు కానీ, చెత్త పన్నులు కానీ, కరెంటు బిల్లులు కానీ పెంచకూడదని ఒక రూలు దేశం మొత్తం మీద ఉన్నా సరే దేశంలో ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందరూ కూడా మిగతా ముఖ్యమంత్రి అందరూ కూడా ప్రజలకి న్యాయం చేసి అక్కడ ఫండ్ ఇస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం ప్రజలపై భారం తీసుకొచ్చి ఇంకా పన్నులు పెంచుతూ వాళ్ళపై భారం తీసుకొస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ మీరు ఆలోచించుకోండి. ఇది కానీ ముసాయిదా కానీ జారీ చేస్తే మాత్రం 100% మీకు హెచ్చరిస్తున్నాం. ఈ ధర్నాను మాత్రం పూర్తిగా సంపూర్ణంగా తీసుకెళ్తాం. దీని అందరి మద్దతు తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ముసాయిదా బిల్లు కానీ ఆమోదించినట్లయితే ప్రజా ఉద్యమం సాగుతుందని, ఖచ్చితంగా ఇది ఓ పార్టీకి సంబంధించింది కాదని ప్రజా ఉద్యమాన్ని ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని జనసేన నాయకులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ దిలీప్తో ఎంఎస్ఆర్ ప్రసాద్, వీటీవీ న్యూస్. పార్టీ కోసం కట్టుబడి ఆహర్నిశలు పాటుపడిన తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం శోచనీయమని టీడీపీ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి, లేళ్ల కోటేశ్వరరావులు అన్నారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కాకి గోవిందరెడ్డిని సస్పెండ్ చేసి లేళ్ల కోటేశ్వరరావుకి షోకాజ్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారు జీవీఎంసీ వద్ద మీడియాతో మాట్లాడారు. పార్టీలో అనేక ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్న తమకు ఇటువంటి నోటీసులు ఇవ్వటం బాధ కలిగిస్తుందన్నారు. తమ సమస్యను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. నాకేమీ ఇబ్బంది ఏం లేదు, కానీ చర్యలు తీసుకున్న వాళ్ళు నా మీద చర్య తీసుకునే నైతిక హక్కు లేదు. నేను ఫ్రమ్ ది బిగినింగ్ 1998 నుంచి పార్టీలో ఉన్నాను. అంచెలంచెలుగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేసి పార్టీకి అవిశ్రాంతమైన కృషి చేసి పార్టీ కోసం పనిచేశాను.
నన్ను సస్పెండ్ చేసిన వ్యక్తి పార్టీ బైలాస్ తెలియదు, పార్టీ సిస్టమ్ గురించి తెలియదు. నేను ఎందుకు సస్పెండ్ చేశాడు, ఏం చేశాను సస్పెండ్ చేశాడు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మంచిగా కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆ మంచి కార్యక్రమాలు అనడం తప్పైతే సస్పెండ్ చేశాడు. పదవి ఆశించాను. నేను ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ని నేను చాలా కష్టపడి అంటే ఇంచుమించు 98 వార్డుల్లో సెకండ్ హైయెస్ట్ వార్డు. ఆ ఉద్దేశంతో నేను పదవి అడిగాను. ఆ పదవి అడిగినప్పుడు నాకు చెప్ప చేయకుండా ఇంకోటి కాబట్టి ఆ పదవి ఇచ్చేస్తే నేను ఏం చేయాలి? నేను వాళ్ళతో పాటు గెంతులైనా చెప్పండి, మీరు చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ విషయంలో మీరందరూ క్రైస్తవులకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తున్న అధికారులపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని జాతీయ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మీసాల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీలను మోసగిస్తూ తప్పుడు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్న క్రైస్తవులను తొలగించి నిజమైన ఎస్సీల్లో ఉన్న ఉపకులాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం జరిగే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమితి నగర అధ్యక్షుడు చొక్కాకుల రాంబాబు కూడా పాల్గొన్నారు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు షెడ్యూల్డ్ కులాల్లో ఉండేటటువంటి హిందూ ప్రజానీకానికి కలుగుతున్నటువంటి ఇబ్బందుల వల్ల మా విశాఖపట్నానికి సంబంధించినటువంటి కలెక్టర్ గారిని కలవడం కోసం, వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏంటంటే మినిస్టర్ గారు, కేంద్రం నుంచి వచ్చినటువంటి మినిస్టర్ గారు ఉండటంతో కలెక్టర్ గారు బయటికి వెళ్ళిపోతూ వారు ఇంకొక మారు నేను తప్పకుండా మీకు కలుస్తానని చెప్పి మాకు మాటనివ్వడం జరిగింది. ఫలాల్ని వాళ్ళు తప్పుదోవలోని క్రిస్టియన్స్లో ఉన్న క్రిస్టియన్స్ వారు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని దోచుకుంటున్నారు. ఈ విషయంపై మేము కలెక్టర్ గారిని మళ్ళీ డిఆర్ఓ గారిని కలిసాం. డిఆర్ఓ గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి ఇంటి పన్ను పెంపు నేపథ్యంలో జీవీఎంసీ ప్రవేశపెట్టిన బిల్లు తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ గంగారావు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ కౌన్సిల్ హాల్ వరకు ఇంటి నమూనాను తలపై మోస్తూ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కౌన్సిల్ హాల్ కు చేరుకున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏ మొహంతో విశాఖలో అడుగుపెట్టారని సిపిఎం నేతలు ప్రశ్నించారు. కేంద్ర మంత్రి సీతారాం విశాఖ పర్యటనకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం సిపిఎం నాయకులు జగ్గునాయుడు, గంగారావు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసిన నిర్మలా సీతారాంకు ఏ హక్కుతో విశాఖ వచ్చారని ప్రశ్నించారు. శ్రీకాకుళం వెళ్లే వంకతో విశాఖలో ఉన్న ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను చూసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు వచ్చారని ఆరోపించారు. గో బ్యాక్ నిర్మలా సీతారామన్ చెప్పని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గత 7 నెలలుగా విశాఖపట్నంలోను రాష్ట్ర వ్యాప్తంగాను స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో నిస్సిగ్గుగా మేము ప్రైవేటీకరణ ఆపే సమస్య లేదు, ముందుకు తీసుకెళ్తామని చెప్పని చెప్తా ఉన్నారు. విశాఖపట్నానికి జీవగర్రై ఆంధ్ర రాష్ట్ర పురోగమనానికి కీలకంగా ఉండేటటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మార్కెట్లో అమ్మకానికి పెట్టి విశాఖపట్నం పర్యటనకు ఎలా వచ్చారని మేము అడుగుతూ ఉన్నాను. అంటే విశాఖపట్నంలో మిగిలినటువంటి హిందుస్థాన్ షిప్ యార్డ్ని, బిహెచ్ఎల్ని, విశాఖపట్నం పోర్ట్ని, నేవల్ డాక్యార్డ్ని కూడా అదాని వాడికి అమ్మేయటం కోసం ఏమైనా వచ్చినట్టు మాకు అనిపిస్తూ ఉన్నది. ఈ పర్యటన పొందూరి ఖాదీ వస్త్రాల పర్యటన కాదు. విశాఖపట్నం మొత్తం పర్యటించి విశాఖపట్నంలో ఉండేటటువంటి గవర్నమెంట్ కంపెనీలని అదానీకో, అంబానీకో, ఎస్ఆర్ వాడికో, లేకపోతే వేదాంత వాడికో కారు చౌక కట్టబెట్టడానికి కోసం విశాఖపట్నం వచ్చారని. ఇంటి పన్ను, చెత్త పన్ను పెంపు విధానం నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జనసేన నాయకుడు కోన తాతారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్లు, నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కోన తాతారావు, రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు మాట్లాడుతూ
ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సుందరపు విజయ్ కుమార్, ఉషా కిరణ్, పేతల మూర్తి యాదవ్, పెదకంశెట్టి శ్యామ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 480 కోట్ల రూపాయలు మేర జీవీఎంసీ పరిధిలో 5,80,750 అసెస్మెంట్ల ద్వారా పన్నులు పెంచి ప్రజల మీద భారం మోపాలని చూస్తుంది. 480 కోట్ల ప్రజల మీద భారం మోపబోతుంది విశాఖపట్నంలో. ఇలాంటి విశాఖపట్నం గ్రేటర్ మున్సిపాలిటీ ఈ డెసిషన్ తీసుకోవడం చాలా మూర్ఖత్వం ఇది. ఎందుకంటే మీరందరూ ప్రజల తరపున పోరాడాలి. ఖచ్చితంగా ప్రజలకి ఈ ఆర్థిక భారం ఈ టైంలో పడకూడదు. కావున మీరు ఏవైతే జీవోలు రిలీజ్ చేశారో పన్నుల విషయంలో, మీరు ఆ పన్నుల విషయంలో రిలీజ్ చేసిన జీవోలు ఖచ్చితంగా వెనక్కి తీసుకొని ప్రజలకి మీరు ఇచ్చే ఉచిత పథకాల కన్నా ఇట్లా ప్రతిరోజు ఒక చేత్తో 10,000 ఇస్తున్నారు, ఇంకో చేత్తో ₹1,00,000 లాక్కుంటున్నారు. ఈ పన్ను అనేది ఏదో ఒకరోజు కట్టేది కాదు, ప్రతి నెల కట్టేది. ప్రజల మీద సుమారు ఇంటి మీద 500 నుంచి 1000 రూపాయల వరకు కేవలం చెత్త పన్ను కానివ్వండి, మరుగుదొడ్లకు పన్ను కానివ్వండి, వీటి మీదే భారం పడుతుంది. సగటున ఒక కుటుంబం సంపాదించేది 5-6 వేలు అయినప్పుడు మీరు ఇట్లా 1000-2,000 రూపాయలు పన్నుల ద్వారా తీసుకొని ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారో అర్థం కావట్లేదు. కావున జనసేన తరపున ఉన్న 3 కార్పొరేటర్లు ప్రజాపక్షాన్ని నించొని ఖచ్చితంగా ప్రజల వైపు పోరాడతారు. గ్రీన్ బెల్ట్ భూములను నివాసయోగ్య భూములుగా మార్చే దిశగా స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్ పెదగాడి గ్రామ ప్రజలకు గ్రామాభివృద్ధికి చేసిన కృషి పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో స్థానికులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు మాట్లాడుతూ గతంలో అనేక ప్రభుత్వాలు మారాయని, ఏ ఒక్కరూ కూడా తమ గ్రామాభివృద్ధికి తోడ్పడలేదని, గత ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేస్తూ ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గ్రీన్ బెల్ట్ తొలగింపుపై మాట్లాడిన తీరును వ్యతిరేకించారు. వీలైతే గ్రామాభివృద్ధికి సహకరించాలని, లేని పక్షంలో అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. పెట్టడం జరిగింది. అదే ఆ గ్రీన్ బెల్ట్లో ఉన్న ల్యాండ్ కొన్ని సర్వే నెంబర్లో ఉన్నటువంటి ముక్కలు మాకు ఇవాళ రెసిడెన్షియల్గా తయారు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు ముందుకెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మాకు సహకరించి ఆ గ్రీన్ బెల్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ని మళ్ళా హౌసింగ్ పర్పస్గా చేయడం జరిగింది. అది బండారు సత్యనారాయణమూర్తి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఇది చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆయన చేయడం లేదు. పైపెచ్చి చేసిన దాన్ని తీసేయమని దాని మీద ఎలిగేషన్ తీసుకొస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఆ ప్రకటించిన గ్రీన్ బెల్ట్ని 4 దఫాలుగా ఎమ్మెల్యేగా, మినిస్టర్గా కూడా బండారు సత్యనారాయణమూర్తి ఈ ప్రాంతంలో పనిచేసినప్పటికీ కూడా ఏ రోజు కూడా ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. ఆయన ఈ గ్రీన్ బెల్ట్ అనే సమస్యని పరిష్కరించలేకపోయారు. మరి అటువంటి సమస్యను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ, మన ఎమ్మెల్యే అన్నిమిటి అదీప్ గారి ఆధ్వర్యంలోనూ ఈరోజు ఆ సమస్యను పరిష్కరించి మరి పేద రైతులందరూ కూడా రెసిడెన్షియల్ జోన్గా మార్చడంతో ఈ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. పెందుర్తి మండలంలో పెదగాడి గ్రామం ఎంత అభివృద్ధిగా ఉండేదో అలాంటి అభివృద్ధి గ్రామం ఈ రిజర్వాయర్ వలన మా గ్రామంలో భూములు పోయిన తర్వాత అది కొన్ని మిగిలిన భూములు కూడా గ్రీన్ బెల్ట్గా పెట్టారు. ఆ గ్రీన్ బెల్ట్ని ఈ రోజున గవర్నర్లటువంటి ఎమ్మెల్యే గారు విఎంఆర్డీలో పెట్టి దాన్ని కొన్ని మిగిలిపోయిన సర్వే నెంబర్లని తల్లిపాలే పిల్లలకు శ్రేయస్కరమని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అదీప్ రాజ్ అన్నారు. పెందుర్తి ఐసీడీఎస్ కార్యాలయంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా పెందుర్తి మండలం ఐసీడీఎస్ కార్యాలయంలో జరిగిన వారోత్సవాల్లో అదీప్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లిపాలే పిల్లలకు శ్రేయస్కరమని ప్రపంచానికి చాటి చెబుతూ ప్రతి ఏటా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తల్లిదండ్రులకు చేయూతనిద్దాం, తల్లిపాల సంస్కృతిని కొనసాగిద్దాం, నేటికి ఎప్పటికీ అనే నినాదంతో వాడవాడలా తల్లులకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ ఆశా వర్కర్లకు అదీప్ రాజ్ పిలుపునిచ్చారు. కొంతమంది తల్లులు కూడా పిల్లల్ని ఇంట్లో ఎవరికో అప్పచెప్పి బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా చాలా ఇళ్లలో మనం గమనిస్తుంటాం. అటువంటి తరుణంలో ఈ తల్లిపాలు వాడాల్సిన ద్వారా అటువంటి వాళ్ళందరిలో కూడా ఒక అవగాహన కల్పించి ఏ రకంగా మనం తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డలు అన్ని రకాలుగా కూడా మానసికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళు దృఢంగా తయారవుతారనేటువంటి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం
చేయడం, అందులో నన్ను కూడా మరి జనసేన పార్టీ పిలుపు మేరకు పెంచిన చెత్త పన్ను తగ్గించాలని జీవీఎంసీ ముట్టడి కార్యక్రమానికి జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం నాయకులు చంద్రనగర్ నుండి పార్టీ కార్యకర్తలతో పెటకంశెట్టి శ్యామ్ సుధాకర్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. జీవీఎంసీ కార్యాలయం ముట్టడికి వెళ్లారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ 196, 197, 198 జీవోలు అమలు చేసి ప్రజల నడ్డి విరిచే విధంగా పన్నులు వసూలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ప్రపంచమంతా కరోనాతో భయపడుతూ దినదిన గండంలా బతుకుతుంటే ఈ సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జీవీఎంసీ పనులు కానీ అభివృద్ధి పనులు కానీ ఏవి కూడా జరగలేని పరిస్థితి ఈరోజు. చిన్న చిన్న డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ మరామతులు కానీ ఇలాంటి కార్యక్రమాల మీద దృష్టి సారించకపోగా ఈరోజు ఒక పక్క నుంచి కరోనా మహమ్మారి అనేది ప్రజల్లో ఇబ్బంది పెడుతుంటే ఒక పక్క నుంచి ప్రభుత్వం అనేది చాలా ఇబ్బందికరమైన జీవోలు తీసుకొచ్చి ఈరోజు ప్రజల మీద భారాన్ని మోపే పరిస్థితి తీసుకొచ్చింది. ఈరోజు ఎన్నికల ముందు మోసపూరిత వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత ప్రజల నెత్తిన అధిక భారం మోపే పన్నులు వేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని సిపిఎం నాయకురాలు మణి అన్నారు. పెంచిన ఇంటి పన్నుకు వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధంగా నిరసన తెలియజేస్తున్న తమను అక్రమ అరెస్టులు చేసి నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారామె. వైసీపీ చాలా దారుణంగా పెంచింది. ఎవడు బతకలేని పరిస్థితి సృష్టిస్తుంది. ఎలక్షన్స్ లో ఇదే చెప్పారా? ఇంటి పన్ను చెత్త పన్ను పెంచుతాం, మాకు ఓటీ ఏంటో ఎలక్షన్స్ లో చెప్పారా? చెప్పలేదు. ప్రజలను మోసం చేస్తుంది వైసీపీ. తక్షణం పెంచిన ఇంటి పన్ను, చెత్త పన్ను, మంచినీటి పన్ను, మురుగునీటి పన్ను అన్ని రద్దు చేయాలి. పెంచిన ఇంటి పన్ను తగ్గించాలి. విశాఖ ప్రజలకు అన్ని సేంద్రియ ఉత్పత్తులు ఒకే చోట దొరికే విధంగా ఉద్యాన్ ఉత్సవ్ పేరిట నర్సరీ మేళా నిర్వహిస్తున్నట్లు సన్ గ్రీన్ సంస్థ సీఈఓ శృతి తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ముందుగా నర్సరీ మేళా బ్రోచర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అన్ని రకాల మొక్కలు, సేంద్రియ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోనికి తేవాలనే ఉద్దేశంతో ఈ నెల 13 నుంచి 15 వరకు ఉద్యాన ఉత్సవ్ పేరిట సాగర్ నగర్ లో నర్సరీ మేళా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోవిడ్ కారణంగా కుదేలైన వ్యాపారులు ఈ మేళా ద్వారా సరికొత్త లబ్ధి పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని వ్యాపారులు, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో సంస్థ ప్రతినిధులు సురేష్ కుమార్, విజయ్ కుమార్, రాజశేఖర్, మోహన్ పాల్గొన్నారు. దానికి సంబంధించి ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నర్సరీ మేళాలో అన్ని రకాల కూరగాయలు, పళ్ళు, పూల జాతి మొక్కలు, గిఫ్టెడ్ ప్లాంట్స్ అండ్ బాన్సాయి ప్లాంట్స్, అలాగే మన ఇంటి పైన పండించుకునే విధంగా కిచెన్ గార్డెన్ సెట్స్, అంటే మేమే ఇంటికి వచ్చి కూరగాయలు పెంచుకోవడానికి ఉపయోగపడే విధంగా అమరికలు చేయడం అనేది కూడా జరుగుతుంది. మేము ఇప్పుడు ఈ సన్ గ్రీన్ వాళ్ళతో ఈ టెక్నాలజీ పార్ట్నర్గా మేము అంటే వెబ్సైట్ నుంచి మొబైల్ యాప్ ప్లే స్టోర్లో కానీ ఐఓఎస్లో కానీ ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని ఎక్కడి నుంచి అయినా సరే అంటే ప్రస్తుతంగా ఆంధ్రప్రదేశ్ని టార్గెట్ చేస్తూ మన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎనీ ప్లాంట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవైనా సరే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్. అంటే మేము క్లియర్గా ఇప్పుడు మన శృతి గారు చెప్పినట్టుగా ఫార్మర్ ఎలా అయితే ప్రొక్యూర్ చేస్తాడో ఎవ్రీథింగ్ ప్రాసెస్ ఓరియంటెడ్ కంప్లీట్గా కూడా మీరు మా ఈ-కామర్స్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్లో కూడా. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కొత్త పన్నుల తీర్మానాన్ని ఆమోదించిన జీవీఎంసీ అధికారపక్ష కార్పొరేటర్లు. అధికారపక్ష తీరుపై మండిపడ్డ టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం కార్పొరేటర్లు. ప్రజలపై అధిక భారం మోపే కొత్త పన్నులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన జనసేన నేతలు కోన తాతారావు, బొడ్డేపల్లి రఘు. కరోనా కష్టాల నుంచి తేరుకొని ప్రజలపై అధిక పన్నులు వేస్తారా అని ప్రశ్న. మోసకారి వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్న టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. పెంచిన ఇంటి పన్ను, చెత్త పన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్.
విశాఖ వచ్చే హక్కు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేదన్న వామపక్షాల నేతలు జగ్గునాయుడు, గంగారావు. ఇంకా ఎన్ని కంపెనీలు అమ్మేస్తారని మండిపాటు. పెంచిన ఇంటి పన్ను, చెత్త పన్నులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన అఖిల పక్షాలు. అరెస్టు చేసి స్టేషన్లకు తరలించిన పోలీసులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.